శుభమస్తు శ్రీమాత్రే నమః. నేను మీ కాకునూరి. వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా భవ సర్వదా. ఇలా పాఠాంతరాలతో ఈ శ్లోకం చెబుతూ చారుమతీదేవి కలలో కనిపించిన ఆ వరలక్ష్మీదేవిని స్తోత్రం చేసింది. వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి. శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికు ముందుగా వచ్చే 2వ శుక్రవారం నాడు అమ్మవారిని పూజించాలి. వరలక్ష్మీ వ్రతంలో పాటించే నియమాలు ఏమిటి? కలశం పెట్టాలా? తోరాలు ఎన్ని వరుసల దారంతో ఉండాలి? నైవేద్యం ఎన్ని పదార్థాలు చేయాలి? ప్రదక్షిణలు చెయ్యాలా? అమ్మవారికి మా ఇంటి ఆచారాన్ని అనుసరించి కలశం పెట్టే సంప్రదాయం లేదు, ఎలా? ఇలాంటి ప్రశ్నలన్నీ పలువురి మనస్సులలో కదలాడుతూ ఉంటాయి. వరుసగా సమాధానాలు చెప్పుకుందాం. మొదటగా, కలశం పెట్టాలా? ఆరాధన చేసే విధానాలు ప్రత్యేకంగా 4. ఫోటో పెట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు, కలశం పెట్టుకోవచ్చు, పసుపు ముద్ద రూపంలో కూడా పూజించవచ్చు. ఇంటి ఆచారం ప్రధానం. కలశం పెట్టే అలవాటు ఇంట్లో ఉంటే పెట్టాలి, లేకపోతే పెట్టక్కరలేదు. సంకల్పం ఏమిటి? ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పూజించడం. ఆ పూజించడం కోసం ఏదో ఒక ఏకాగ్రత మధ్యలో ఉండాలి కదా. అర్చామూర్తి వరలక్ష్మి. ఆ మూర్తి ఎలా? ముఖబింబం మాత్రమే ఉన్న ఎడల పూర్వకాలంలో ఒక చెంబులో నీరు పోసి లేదా బియ్యం పోసి ఆ బియ్యం పైన మామిడి ఆకులు ఉంచి కొబ్బరికాయను అడ్డంగా పెట్టి, నిలువుగా కాదు సుమా, అడ్డంగా పరుండబెట్టి దానికే ఈ ముఖం కట్టి లేదా చెంబుకే రాసి ఇంత మాత్రమే అలంకరించేవారు. ఈనాటి కాలంలో అలంకరణ పైన శ్రద్ధ పెరిగి కూర్చున్నట్లుగా, కాలు మీద కాలు వేసి కూర్చున్నట్లుగా, కాళ్ళు చేతులు సమస్త రూపంతో ప్రత్యక్షంగా అమ్మవారే ఉన్నట్లుగా స్టీలు చెంబులు, స్టీలు గ్లాసులు అన్నీ వినియోగించి మరీ అలంకరణ చేస్తున్నారు. రాజలోహాలతో ఉండే వాటిని మాత్రమే వినియోగించాలి. కంచు, వెండి, రాగి, ఇత్తడి వీటిని వినియోగించాలి. మట్టి బొమ్మలు, మార్కెట్లో బొమ్మలు ఇవేవి కూడా వినియోగించకూడదు. అలంకారార్థం చేస్తున్నారు, శాస్త్రీయం కాదు సుమా. శాస్త్రీయం అంటే ఈ పద్ధతి అంగీకరించదు. 2, తోరం 9 వరుసల దారం ఉండాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. 9 వరుసల దారం. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విష్ణు వక్షస్థలస్థితాయై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. 9 ముడులకు 9 పూజలు ఉన్నాయి కాబట్టి 9 వరుసల దారమే ప్రధానం. నైవేద్యం ఏదో ఒక పదార్థం 9 సంఖ్యలో నివేదనగా సమర్పించాలి. ఇంటి ఆచారాన్ని అనుసరించి కొందరు 9 రకాల పదార్థాలు కూడా పెడుతున్నారు. ఎవరి శక్తి వారిది, ఎవరి భక్తి వారిది. అరిసెలు, అపూపములు అంటారు, తప్పనిసరి. వరలక్ష్మి వ్రతంలో సమర్పించవలసిన నైవేద్యాలలో తప్పనిసరి అపూపములు లేదా బియ్యం బాయనంగా ఇవ్వవచ్చు. 9 ప్రదక్షిణలు చెయ్యాలి. కథలో 9 ప్రదక్షిణలు తప్పనిసరిగా చారుమతి ఇతర స్త్రీలతో కలిసి ఆ అమ్మవారి చుట్టూరా తిరగడంతో సమస్త ధనకనక వస్తువాహనాదులు లభించినట్లుగా ఈ భవిష్యోత్తర పురాణంలో ఉండే వరలక్ష్మి వ్రత కథ తెలియజేస్తుంది. గణపతి పూజ, కలశ పూజ, వరలక్ష్మీ దేవత అర్చన, తోర పూజ, వాయనం, కథ వినడం, తోరం కట్టుకోవడం, భర్తకు నమస్కరించడం, ప్రదక్షిణలు చేయడం, అందరూ కలిసి సమష్టిగా భోజనాలతో ఈ వ్రతం పూర్తి అవుతుంది. వ్రతాన్ని సాయంత్రం చెయ్యాలి అనే కథలో చెప్పబడి ఉంది. కానీ ఇంటి ఆచారం, అవసరం, ఉద్యోగ నియమాలు ఉదయం కూడా చేయవచ్చు. ఎవరికి వారు విడివిడిగా చేసుకోమని వ్రత కథలో చెప్పబడలేదు. సమష్టిగా చెయ్యాలి. అలాగే వరలక్ష్మీ వ్రతం కొత్తగా ఒక బంగారు కాసు కావాలి. ఇల్లాలు బంగారు కాసు పట్టుపట్టి తెప్పించుకుంటుంది.
కథలో బంగారు కాసుల ప్రస్తావన లేదు. ఈ నెపంతో ఇంట్లో బంగారం వస్తువులు పెంచుకోవచ్చు. శక్తి ఉంటే తెచ్చుకోవాలి, తప్పేమీ లేదు, అది పెట్టుబడి. కానీ అప్పు చేసి తెచ్చుకునే అవసరం లేదు. ఫోటోకి పూజ చేయండి, కలశం ప్రస్తావన ఇంట్లో ఉంటే చేయండి, లేకపోతే లేదు. అర్చామూర్తి ఫటం మాత్రమే, అలాగే ఫోటో మాత్రమే, లేదా ఒక విగ్రహం మాత్రమే, లేదా పసుపు ముద్ద రూపంలో కూడా పూజ చేయవచ్చు. లక్ష్యం ప్రధానం. ఆ రకంగా చేసినట్లయితే వరలక్ష్మీ వ్రతం మనకు పరిపూర్ణమవుతుంది. అన్నట్టు వరలక్ష్మీ వ్రతంలో తప్పనిసరిగా పాటించవలసిన ఇంకొక నియమం ఉంది. అమ్మవారికి ప్రీతికరంగా మొగలి రేకులను తప్పనిసరిగా అలంకరించాలి. వ్రత కథలో చెప్పబడిన విధంగా ఈ కాలంలో లభిస్తాయి కనుక సంపద ఉన్న చోట ఈ మొగలి చెట్లు, మొగలి రేకులు రక్షణగా ఉంటాయి. వాటి చుట్టూరా కూడా సర్పాలు ఉంటాయి. డబ్బుకి సంపదకు ప్రతీక కాబట్టి ఆ సన్నాగేదంగి రేకులు మేలిమైన పారిజాతమ్ములు వ్రత కథలో పాటలో ఉంది కాబట్టి కూడాను మొగలి రేకులు అలంకరించాలి. వ్రతం చేసే మహిళ శిరస్సులో మొగలి రేకులను అలంకరించుకోవాలి. ఇది ఈ వ్రతం చేసే విధానం. మరికొన్ని మళ్ళీ కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.